తిని ఉన్నాం కదా. తెనాలి రామలింగ కవి ఒక పిల్లిని పెంచాడు. ఆ పిల్లి పాలు పెడితే బెదిరి వెళ్ళిపోతాం. అసలు ఎగబడి తాగాలి కదా, ఎందుకంటే దాన్ని చిన్నప్పటి నుంచి బాగా సలసల మరుగుతున్న పాలలో దాన్ని మూతి ముంచి అది జోడుగానే చురుక్కుమనేటట్టు చేశాడు. మూతి ఖాళీ 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 ఉంది కనుక పాలంటే ప్రియంగా తాగాల్సిన పిల్లి కూడా పారిపోతాం. డబ్బులు అందరికీ కావాలి, దైవజనుడికి వచ్చేటట్టు మనం చేయాలి. మన జీవితాశయమే అది. అవునంటారు కాదంటారు కదా. అయ్యగారికి డబ్బులు రావాలా, మంచి సేవ జరగాలని మీకు ఆశ లేదా? అది ఉంది. అయినా సరే తెనాలి రామలింగుడి పిల్లిలాగా అయిపోయాం. ఆంబి అయిపోయింది, సేఫ్ షాప్ అయిపోయింది, హర్బల్ లైఫ్ అయిపోయింది. అయ్యా మూతి కాలిపోతుంది. ఎన్నిసార్లు మూతి కాలిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ADMS పాలు అని తెచ్చిపెట్టు. మీరు అనలేని మాట్లాడి నేను అంటున్నాను, అవునా కదా? ఎందుకంటే మీ తండ్రిని, మీరు నా బిడ్డలు కాబట్టి నాకు మీ ఆత్మ, మీ హృదయం, మీ మనోభావం నాకు తెలుసు. అవునా కదా? ఎంత హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మీరందరూ. బాయ్ గారు మేము అందాం అనుకున్న మాట్లాడి అనేసారు. అందుకే మీరు ప్రవక్త అండి. ఏ కోశాన అనుమానం ఉన్నా ఇప్పుడు తీరిపోయి నేను నిజముగా ప్రవక్త అయి ఉన్నాను. అయితే ఎన్ని వ్యాపారాలు మనం ఇన్వెస్ట్ చేసినా చేతులు కాలడం, మూతులు కాలడం తప్ప ఏం కాలే. మొన్న ఒక స్పెషల్ కాన్సెప్ట్తో ADMSకి సత్యనారాయణ గారు, KPDR ప్రసాద్ బాబు, ఇంకా టీం ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో 15 ఐడీలు. ఇది ఎట్లా అంటే ఫుల్ ఈసారి గన్ షాట్గా దేవుని సేవకు డబ్బులు లక్షలు కోట్లు రావాలి అని చాలా ఆలోచించి చక్కగా ఒక కాన్సెప్ట్ తెచ్చారు. 15 ఐడీలు వేశారు. దానిపైన రంజిత్ తోఫీర్ గారు ఒక్కడే, ఇంకా ఎవరికి లేదు. ఎక్కడి నుంచి వచ్చినా ₹1 వచ్చినా అటు రంజిత్ తోఫీర్ గారికి వచ్చేస్తుంది. ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టి 1 నెల రోజులలో ₹1,50,000 మన అకౌంట్లో వచ్చి పడ్డాయి. ఇంకోటి ఏంటంటే అది కరెంట్ అకౌంట్ కావాలన్నారు. ఎందుకంటే ఈ మధ్య ట్యాక్సింగ్ ప్రాబ్లం అయింది, మీకు తెలుసు కదా. సరే పబ్లికేషన్కే వాడదాం అనుకుంటున్నాం కదా, ఇంకా వేరే దాని కొరకు కాదు. పబ్లికేషన్ కరెంట్ అకౌంటే ఉంది, అదే అకౌంట్ ఇచ్చాం. సో పబ్లికేషన్ కొరకని మనం చేస్తున్న బిజినెస్ ఒక్క 1 మంత్ లోపల 20 రోజులే, నెల కూడా కాదు, 20 రోజుల్లో పబ్లికేషన్ అకౌంట్లోకి ₹1,50,000 వచ్చి పడ్డాయి. ఇది అంతం కాదు, ఇది ఆరంభమే. ఇంకా సేవకులందరూ సహకరిస్తే ఇది 100% షూర్గా ఇది నెరవేరే దర్శనము, నెరవేరే కాన్సెప్ట్. మరి ఎందుకంటే నాకు వచ్చినాయి కాబట్టి చెప్తున్నా. ఇంకోటి ట్రాన్స్పరెంట్, ఎక్కడ మాయా మర్మం లేదు. తప్పకుండా అది ఎంత వస్తుందో టీం మెంబర్స్ అందరికీ తెలుస్తుంది. పబ్లికేషన్ అకౌంట్లోకి ₹10 వెళ్తుంది. నాకు వచ్చినాయి దేవుని కృపను బట్టి. అయ్యా ఒక చిన్న అప్పు కూడా తీర్చేసాము. తర్వాత దేవుని మహాకృపను బట్టి నిన్నటి దినాన ఇంగ్లీష్ యుగాంతం గ్రంథము ప్రెస్కి ఇచ్చేసాం. 4 రోజుల్లో ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది. ఇదొక మహాద్భుతం. ఈ 2025 మొదట్లోనే దేవుడు చేస్తున్న మహాద్భుతం అన్నమాట. కాబట్టి ఇది రాను రాను ఈ లక్షన్నర మళ్ళీ ఇంకా 15 ఐడీసీ లాగా చేసి మంత్లీ
కొన్ని కోట్లలో ఎంత 6 కోట్ల ఎంత ఎంత వస్తుంది డైలీ 50,000 ఇది సాచురేట్ అయినప్పుడు ఈ కాన్సెప్ట్ రోజు 50,000 పబ్లికేషన్లో పడతాయి. అంటే నెలకు 15 లక్షలు కదా. నెలకు 15 లక్షలు అయితే సంవత్సరానికి 1,50,00,000 1,80,00,000 1,80,00,000 అది ఖచ్చితంగా పబ్లికేషన్లో పడతాయి. కాబట్టి దాని పబ్లికేషన్లో మళ్ళీ మనం లెక్కలు ప్రభుత్వానికైనా ఎవరికైనా చూపించుకోవాలి, పన్ను కట్టేది ఉంటుంది, కడతాం. కాబట్టి ఇంకా ఎలాంటి లోగడ జరిగిన దాన్ని బట్టి ఎవరు నెగటివ్ ఆలోచించొద్దు. 100% షూర్గా నేను డబ్బులు తీసుకొని ఒక పుస్తకం ప్రెస్ మీదకి ఎక్కించి ఇక్కడ ట్రైన్ ఎక్కాను. విన్నారా? ఇది పక్కా విజయవంతమైనటువంటి, ఇక్కడ ఏమాత్రం కూడా ఫెయిల్ అవ్వడానికి అవకాశం లేనటువంటి కాన్సెప్టు మన వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అయ్యగారి పేరు చెప్పుకుంటారు, అయ్యగారి మీద ఇంకెవరో ఉంటారు, అయ్యగారి ముఖం చూపెట్టి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు అయ్యగారి ఫేస్ పెట్టి మళ్ళీ డబ్బులు ఇంకొకరికి వెళ్తూ ఉన్నాయి. ఇట్లా మోసం అనే కాన్సెప్ట్ కూడా ఉంది అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఉంది. అలా కావాలని ఎవరు చెయ్యరు. అంత మోసగాళ్ళు అంత ఎవరు లేరు మన దగ్గర. అయితే ఈ లెగ్స్ డెవలప్ అయ్యేటప్పుడు అనుకోకుండా కొన్నిసార్లు ఇంతకుముందు వేరే కాన్సెప్ట్ అలా జరిగింది. ఇప్పుడు అందరూ కలిసికట్టుగా ఇది ఫెయిల్ కావడానికి వీల్లేదు అని పని కట్టుకొని ఇంకా వేరే టాప్లో ఇంకెవరి ఐడి కూడా లేదు, నేను ఒక్కడనే. నా కింద 2 లెగ్స్, అవి 15 కూడా నావే. ఇంకా మీరందరూ సహకరిస్తే ఇంకెన్ని కావాలి, ఇంకెన్ని ఐడీస్ కావాలి? మనకు వాగ్దానం ఉంది, జనముల ఐశ్వర్యం మన దగ్గర. ఇది మన ఓన్లీ మినిస్ట్రీకే కాకుండా మనకు తెలిసినటువంటి బంధువులకు మిత్రులకు ఇంట్రడ్యూస్ చేస్తే ఆ టీం వచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంది. వాళ్ళు జాయిన్ అవ్వడం ద్వారా అమౌంట్ అంతా మన పబ్లికేషన్కి ఉపయోగపడుతుంది. సో మనము అదర్ క్రైస్తవులు కానీ హిందువులు కానీ మన పబ్లికేషన్ కంటే మనకు డబ్బులు ఇవ్వరు. మనం కొనుక్కోవడమే కాదు, మనం వేరే బంధువులు మిత్రులు వాళ్ళందరికీ కూడా ఈ మంచి ప్రోడక్ట్ని పరిచయం చేస్తే 4 లాభాలు. మొట్టమొదట పర్యావరణము, పొగలేని పర్యావరణం ఏర్పడుతుంది క్లీన్గా. దీంట్లో పొగ రాదు. బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ వెహికల్ కనుక స్మోక్ రాదు. తర్వాత రేపంతా యుద్ధ ప్రమాదం పొంచి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ చిన్న యుద్ధం ఎక్కడ ఏమైనా సరే ముందు పెట్రోల్ సప్లై మీదనే దాని ప్రభావం పడుతుంది. పెట్రోల్ దొరకదు. అలాంటప్పుడు మనకు ఎలక్ట్రిక్ వెహికల్సే మనకు గతి అవుతాయి. తర్వాత దీని ద్వారా ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఈ పెట్రోలు డీజిల్ వెహికల్స్ మీద మీరు ప్రయాణించే దూరం 5-6 రూపాయలకే వెళ్ళిపోతారు. 100 రూపాయలు ఖర్చు అయ్యే బదులు 5-6 రూపాయలు వెళ్ళిపోతారు. అది తర్వాత ఇప్పుడు ఆదాయం ఏంటంటే మీకు ఆ 95 రూపాయలు మనకు వచ్చినట్టే కదా. 100 రూపాయలు ఖర్చు బదులు 5 రూపాయలు వెళ్ళిపోయాము. ఆ 95 నా జేబులోకి వచ్చినట్టే కదా, లేకపోతే పోతాయి, డీజిల్కి వెళ్ళిపోతాయి. తర్వాత దీన్ని ప్రమోట్ చేసినందుకు, అందరికీ పరిచయం చేసినందుకు మీరు లబ్ధిదారులు అవుతారు. నాకొక్కడికే కాదు, మీకు డబ్బులు వస్తూ అందులో కొంత నాకు వస్తుంది. మీరు ఐడీలు ఇచ్చిన వాళ్ళందరూ, పరిచయం చేసిన వాళ్ళకు మీకు వస్తూ అందులో కొంత నాకు వస్తుంది తప్ప అందరిని ఎండబెట్టేసి నేను ఒక్కడనే డబ్బు తీసుకోవడం అనేది కాదు. సో ఒక ఫ్యామిలీగా మనం ఆర్థికంగా డెవలప్ అవుతాం. ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇంకా చివరి ప్రశ్న, ఇది కాస్త వ్యాపారం బాగానే జరిగినట్టు చూపించి బోర్డు తిప్పేస్తే ఎలాగండి అని అంటే, ఇది బోర్డు తిప్పే అవకాశం లేదు. ఆల్రెడీ మీరు చూడండి, పెట్రోల్ బంకుల్లో అక్కడక్కడ
ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్. కార్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, టూ వీలర్స్ ఉన్నాయి. మనం ఎట్లాగైతే మనం డీజిల్ పెట్రోల్ పోసుకుంటామో అదే పెట్రోల్ బంక్లో పక్కన ఛార్జింగ్ పెట్టారు. ఎందుకంటే మెల్లిమెల్లిగా దేశము ప్రపంచం అంతా కూడా డీజిల్ బండ్లు వదిలేసి ఎలక్ట్రికల్లోనికే మొత్తం వచ్చేస్తుంది. ఇంకో 25-30 ఏళ్ళు అయిన తర్వాత ఇక మీకు డీజిల్ బండ్లు పెట్రోల్ బండ్లు కనిపించవు. కాబట్టి ఇది మంచి ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉన్నటువంటి బిజినెస్. దీనికి దేశవ్యాప్తంగా 200 షోరూమ్స్ కదా ఉన్నాయి, 200 పైన. దేశవ్యాప్తంగా 1200. 2 తెలుగు రాష్ట్రాల్లోనే 200 పైనట. 250 ఆంధ్ర తెలంగాణలో మాత్రమే. మొత్తం భారతదేశం అంతటా 1200 షోరూమ్స్ ఉన్నాయి. ఇది అలాగే మూసుకొని పోయేది కాదు. తర్వాత వర్క్, దీన్ని ఫ్యాక్టరీస్, దీన్ని ఎన్ని ఉన్నాయి? దీన్ని 5 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ 5 చోట్ల ఉన్నాయి. కాబట్టి గోల్డెన్ ఆపర్చునిటీ. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. కాబట్టి ఇది మీరు వెనక ముందు ఆడకుండా ఇంకొక గొప్ప శుభవార్త. ఇంతకుముందు 15,000 కట్టి ఇందులో చేరాలి. ఆ తర్వాత మీకు డబ్బులు ఉంటే టోటల్ డబ్బు క్యాష్ ఇచ్చి మీరు కొనుక్కోవచ్చు, లేకపోతే కంపెనీయే మీకు ఫైనాన్స్ కూడా చేస్తుంది, మీరు నెలకు కాస్త కట్టుకోవచ్చు. ఈ సౌకర్యం కూడా ఉంది. 15,000 కట్టాలి, కట్టిన తర్వాత మిగతా దాన్ని ఎంతైతే మీరు రిమైనింగ్ అమౌంట్ ఉందో కంపెనీ ఫైనాన్స్ చేస్తుంది, బండి మీకు ఇచ్చేస్తుంది, నెలకు కాస్త కట్టుకోవడమే. అది కూడా సౌకర్యం ఉంది. ఇంకా ఒక శుభవార్త ఏంటంటే ఈరోజు ఉదయమే కేవలం మన కోసమే ఇంకొక వెసులుబాటు ఇచ్చారు. 15,000 ఎవరు కడతారండి, మా దగ్గర ఎక్కడున్నాయి అంటారేమోనని మనని ప్రోత్సహించడానికి 8,000 చేశారు. మరి ఇంకేం చేయాలి అంటే మనం అందరం కూడా ఎంకరేజ్. ఇప్పుడు మన టీం బాగా వర్క్ చేస్తోంది, కంపెనీకి లాభాలు, వాళ్ళు లాభాలు తీసుకుంటున్నారు అనే సంగతి మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు 8,000 కడితే చాలు. 8,000 కట్టండి, మళ్ళీ ఫైనాన్స్ అవసరమైతే ఫైనాన్స్ తీసుకోండి, బండి అయితే కొనుక్కోండి అన్నట్టు. ఇప్పుడు నా బండి ఏది సార్? మరి ఏది అది రావాలిగా, అదే ఒకటి పంపించేస్తాను. వా, చాలా సంతోషం. ఏడిఎంఎస్ వర్ధిల్లాలి. ఎందుకంటే ఇన్ని 15 ఐడీలు వేసినందుకు నాకు ఫ్రీగా వస్తుంది బండి. చూడండి, దేవుని స్తోత్రం. అట్లాగే మీరు కూడా ఒక 15 అందరూ చేసేది, మీకు అందరికీ ఫ్రీగా బండ్లు వచ్చేస్తాయి. ఫైనాన్స్ లేదు, ఏమి లేదు. ఎంత అద్భుతమైన ఆపర్చునిటీ చూడండి. కనుక తప్పకుండా మీరు మూతి కాలింది, చెయ్యి కాలింది అని అవన్నీ మీరు పెట్టుకోకండి. మీరు సమస్తము నూతనమహయును అన్నట్టు, మన పాతవి గతించను, సమస్తం నూతనమహయును. పౌలులాగా మనం వెనుకున్న మరిచి ముందున్న పాల కొరకు మనం ఆశగా నిన్ను నమ్మకంతో మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వ్యాపారం ఎందుకంటే పాస్టర్ల మీటింగ్ అని పెట్టి వ్యాపారం మాట్లాడతారు అని అనేవాళ్ళు ఉన్నారు. మరి 200 దేశాలకు మన పుస్తకాలు వెళ్ళాలి, ఇప్పుడే స్టార్ట్ అయింది. దానికి కోట్లు కావాలి. ఎక్కడ తెస్తారు? మనం ఇలా చేయకపోతే మరి ఇంకెక్కడ కన్నం వేసేస్తాం మనం. ఎలాగ మరి ఒక లీగల్గా, చట్టబద్ధంగా, న్యాయంగా మనం సంపాదించి దేవునికి ఇవ్వాలి. లేకపోతే దొంగతనాలు చేస్తామా, దోపిడీలు చేస్తామా? మనం అవన్నీ చేయలేం కదా. వచ్చే అమౌంట్ కూడా టీడీఎస్ కట్ అయ్యి వస్తుందండి. అది చూడండి,
మనకు ఆల్రెడీ మనకు వచ్చే డబ్బులు ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటారు. వాళ్ళు టీడీఎస్ అనేది కట్ చేసి మన అకౌంట్లోకి వేస్తారు కనుక ట్యాక్స్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా కాకపోతే అమెరికాకు రాసుకోవాలి. అమెరికా వాడు ఫండ్ ఇస్తే వాడేమంటాడంటే ముందు సంఘం శ్రమల కాలానికి ముందు వస్తుందని నువ్వు బోధ మార్చి అప్పుడు డబ్బులు ఇస్తానంటాడు. ఇంత బ్రతికి ఇంటికి చచ్చినట్టు ఇన్ని సంఘాలు కట్టి ఇంత చేసి మళ్ళీ వాడు చెప్పే సిద్ధాంతం వాడికి సత్యం తెలియదు. నా బోధ చేయి నేను డబ్బులు ఇస్తానంటాడు. అందుక మనం బ్రతికింది ఇంతకాలం కనుక ఇక కాంప్రమైజ్ లేదు, రాజీ లేదు. మనము ఎవరి ముందు చేయి జాపకుండా గుణవతి అయిన భార్య ఆమె వ్యాపార లాభము చేత బహుద్రవ్యము కూడబెట్టి ద్రాక్ష తోటలు నాటించడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక బిజినెస్ ఫర్ ప్రాఫిట్ మనీ అండ్ ప్రాఫిట్ ఫర్ గాస్పుల్. వ్యాపారము డబ్బు కోసం, డబ్బు సువార్త కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది ఈ కాన్సెప్ట్ సక్సెస్ అయింది. నాకు వచ్చినాయి డబ్బులు, వచ్చిన బుక్ అక్కడ ఎక్కింది. మరి ఇంకా మిగతా పుస్తకాలు ఎక్కించొద్దా? మీరందరూ పూనుకోవాలి, ధైర్యం చేయండి. గతకాలపు చేదు అనుభవాలను మీరు మర్చిపోండి. అలాంటిది ఇది కాదు. సేఫ్ షాప్ లాగా దానిలాగా దీని ఇది కాదు. 100% ప్రామిసింగ్ అండ్ రియల్లీ ఫెచ్చింగ్ బిజినెస్. అందరూ సహకరించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1200 షోరూమ్స్ దేశంలో ఉన్నోడు వాడు బోర్డు ఎట్లా తిప్పేస్తాడు? బోర్డు తిప్పడానికైనా ఎంత టైం పడుతుంది? ఏదో ఒక ఊళ్ళో చిన్న షాప్ కాదు, దేశవ్యాప్తంగా 1200 షోరూమ్స్. మరి అది వెల్ ఎస్టాబ్లిష్డ్ అన్నమాట. ఈ బ్రాండ్ అనేది అలా ఉండిపోదు. ఇంటర్నెట్లో చూడండి, ADMS చాలా అద్భుతమైనటువంటి సంస్థ, వ్యాపార అవకాశం. మీరు బాగుంటారు, మీరు కూడా దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేయగలుగుతారు. ఇది పెట్టుకోవాలి బాబు. రైట్. దేవునికి మహిమ. మంచిదండి. మరి మనం చాలాసేపు చాలా మాటలు చెప్పుకున్నాం కదా. నేను ఒక చిన్న పాట పాడతాను, తర్వాత ఒక చిన్న సాక్ష్యము ప్లస్ వాక్యం కలిసి చెప్తా. చాలామంది నేను తూర్పుగోదావరి జిల్లాలో నేను పర్యటించినప్పుడు వాళ్ళు వాక్యము సాక్ష్యము కలిసి రెండు కలిపి వాక్షం అని అంటారు. మీరు విన్నారా? వాక్షం చెప్తాను అంటే సాక్ష్యం వాక్యం కలిపి వాక్షం. అలాగనే మనం పాట పాడదాం. మేము కొంచెం మేలుకోవాలి. మేము చక్కగా మీరు నవ్వుతుంటే సభంతా వెలుగుతో నిండిపోయింది. దేవుడిస్తాను. సో ఒక పాట పాడినాక నేను వాక్షం పాడతాను.